ఈ పరిశుద్ధ గడిచిన దినములలో మంచి సంఘము కొరకైన నాయకత్వము, బాధ్యత గల నాయకుడు అను అంశములను మనము ధ్యానించి ఉన్నాము. నేడు అదే కోవలో సరిదిద్దు నాయకుని గూర్చి చూడబోచుంటున్నాము. లేఖన భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 11వ వచనము, అలాగున్నే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 33 వచనాల వరకు, అలాగున్నే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు కొన్ని మాటలను మనము ధ్యానించబోచుంటూ ఉన్నాం. ఎందుకనగా ప్రస్తుత దినములలో కేవలము ఒక సంఘములో మాత్రమే కాదు, కానీ లోకములో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘములలో ఇట్టి నాయకత్వము కొరబడి ఉంటూ ఉన్నది. అందును బట్టి ఈ ప్రస్తుత దినములలో నాయకత్వానికి ఎంతటి ప్రాధాన్యతను మనము ఇవ్వవలసి ఉన్నామో ఇటు క్రీస్తు వారి పరిచర్యలో మనము ఉంటూ ఉన్నాం. యేసు క్రీస్తుల వారు ఒక వ్యక్తిని నాయకునిగా అనగా శక్తివంతమైనటువంటి నాయకునిగా తీర్చిదిద్దుట కొరకు ఆయన ఎలాంటి క్రియలను జరిగించి ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ లేఖనముల ద్వారా మనము ఉంటూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మనము చదివినప్పుడు ఈ మార్గదర్శకత్వము లేదా సరిదిద్దుట, లేదా ఇంగ్లీష్ లో కూడా మనం మెంటరింగ్ అనబడుచున్నటువంటి పదాలను సూచినప్పుడు ఇటు పదములు పరిశుద్ధ గ్రంథమునందు మనకు అగుపించవు, గాని దాని యొక్క మూలార్థము మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రాముఖ్యమైనటువంటిది. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఈ పదం లేదు కదా, ఈ మాట లేదు కదా అని అక్షరార్థమైనటువంటి ఆలోచననే చేయువారై ఉన్నారు, గాని ఆ అక్షరానికి మూలార్థము ఏమై ఉన్నది అని గ్రహించుటలో ఉంటూ ఉన్నారు. అందుకే ఈ ప్రస్తుత దినములలో నాయకత్వము సంఘములలో ఉంటూ ఉన్నది. గనుక మనము ఇట్టి మూలార్థాన్ని లేదా ఆ పదాల యొక్క ఆ చెప్పబడిన ఆ పెరికోపే టెక్స్ట్ యొక్క మూలార్థాన్ని మనము గమనించినప్పుడు, ఒక వ్యక్తిని సరిదిద్దుట కొరకు లేదా మెంటర్ చేయుట కొరకు ఎన్నో ఉపమానాలను మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. ఉదాహరణకు ప్రవక్తలు, వారి యొక్క శిష్యులు, అందులో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ఇంకా లిటరల్ గా మనము చూడాలి అంటే నాతాను, దావీదు విషయంలో కూడా మనం ఉంటూ ఉన్నాం. నాయకుడిగా ఉన్నటువంటి నాతాను దావీదును ఏ విధముగా బలమైనటువంటి నాయకుడుగా, పవిత్రమైనటువంటి నాయకుడుగా ఉండుటకు తను అతనిని మెంటర్ చేస్తూ ఉన్నాడు అనే విషయాలను కూడా మనము శ్రద్ధగా గమనించినట్లయితే మనకు ఈ నాయకత్వానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈ నాయకుణ్ణి ఎలా సిద్ధపరచాలి అనేటువంటి విషయాలను మనము ఈ లేఖనముల ద్వారా గ్రహించగలుగుతాము. ప్రియులారా, ఇప్పుడు యేసు తన శిష్యులైనటువంటి అనగా సన్నిహితులుగా లేదా అనుచరులుగా ఉంటున్నటువంటి తన శిష్యులను నాయకులుగా సరిదిద్దుట కొరకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చాడో మనము ఈ అనుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 11 వచనాలలో మనం ఇట్టి విషయాలను గమనించగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, ముందుగా సీమోను పేతురుతో యేసు యొక్క మార్గదర్శక సంబంధాన్ని మనము ధ్యానించుదాం, లేదా ఈ లేఖనము ద్వారా గమనించడానికి ప్రయత్నము చేద్దాం. ప్రియ దేవుని సంఘమా, ఈ లూకా సువార్తలో ఉన్నటువంటి మాటను మనము చూద్దాం. ఈ 3 వచనాల వరకు ఉన్నటువంటి సత్యములో ఉన్న విషయాన్ని మనము గమనిస్తే, యేసు క్రీస్తుల వారు రాజ్య సువార్తను ప్రకటించుట కొరకు ఆ గన్నెసరతు సరస్సులోనికి వెళ్ళి అక్కడ వలలు కడుక్కుంటూ ఉన్నటువంటి ఆ జాలరులను చూచి అందులో ఒకరిదైన సీమోను యొక్క దోణెను తీసుకొని దానిని లోతుకు త్రోయమని చెప్పి సువార్త ప్రకటన చేసినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. అది అయిపోయిన తదుపరి యేసు యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ ఆరంభిస్తూ ఉంటున్నట్టుగా మనము గమనించవచ్చు. ప్రియులారా, ఎందుకనగా
ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు లేదా ఆ దోణెలకు యజమానులైనటువంటి వారు సీమోను పేతురు మొదలుకొని తదితరులు కూడా అక్కడ ఉండినట్లుగా మనము గమనించగలుగుతూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటల చొప్పున మనము ఎలా ఈ అంశాన్ని లేదా ఈ విషయాన్ని గ్రహించగలము? లేదా యేసుక్రీస్తుల వారు నాయకులుగా వారిని సరిదిద్దగలుగుతూ ఉన్నాడు అని ఎలా చెప్పగలము? అంటే కేవలం డైరెక్ట్ వెళ్ళిపోయి, అయ్యా ఇక నీవు ఈ శాపల పని విడిచిపెట్టి, నీవు మనుషుల కొరకు సువార్త చెప్పుట కొరకు నాయకునిగా ఉండు అని సరాసరి యేసుక్రీస్తుల వారు ఈ శిష్యులను సరిదిద్దలేదు. ప్రాముఖ్యంగా సీమోను పేతురును అట్టి డైరెక్ట్ మాట చేత ఆయనను నాయకునిగా సరిచేయలేదు. కానీ యేసుక్రీస్తు చేసిన ఈ మెంటరింగ్‌లో చాలా డెప్త్ అయినటువంటి విషయాలను కూడా యేసుక్రీస్తుల వారు దృష్టించి ఉన్నారు అని చెప్పుటలో ఏ విధమైనటువంటి సందేహం మనకు కనిపించదు. అయితే యేసు చేపల పట్టు సీమోనును మనుషులను పట్టు జాలరిగా తీర్చిదిద్దుట కొరకు పిలుచుటను మనము ఈ లేఖనములలో గమనిస్తూ ఉంటున్నాం. పిలుచుట కంటే ముందు ఏమి చేస్తూ ఉంటూ ఉన్నాడు? డైరెక్ట్ పిలిచి ఉన్నాడా? ఇంకేదైనా కార్యం చేస్తూ ఉన్నాడంటే యెస్. ఒక వ్యక్తిని మనము నాయకునిగా తీర్చిదిద్దాలి అంటే అతనికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను కూడా నాయకుడుగా సరిదిద్దబోచున్నటువంటి వాడు లేదా మెంటర్ చేయబోచున్నటువంటి వాడు ఇట్టి విషయాలన్నింటిని కూడా పరిగణలోనికి తీసుకునవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. అందుకే పిలుచుట కంటే ముందు యేసుక్రీస్తుల వారు వారితో సంబంధాన్ని పెట్టుకొనుట కొరకు ముందుగా వారి యొక్క దోణెలను తీసుకొని వారితోనే ఆ దోణెలను లోనికి త్రోయమని చెప్పుటతో వారి సంబంధాన్ని ఆరంభించుకోవడానికి అవకాశమును కలిగించుకొని ఉంటూ ఉన్నాడు. ఆ తదుపరి తను రాజ్య సువార్తను ప్రకటించిన తదుపరి ఆయన దరికి చేరి ఈ మాటలను మనకు జ్ఞాపకము చేయుచూ ఉంటూ ఉన్నాడు. ఏమిటి ఆ మాటలు? అంటే ఈ 4, 5 వచనాలను 4, 6 వచనాలను మనము గమనించినప్పుడు యేసుక్రీస్తుల వారు ఇక్కడ చేయుచున్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకంటే సీమోను పేతురు వల మనము ఉన్నామా లేదా? ఎందుకు? ఇక్కడ యేసుక్రీస్తు కంటే ముందు వారికి నాయకుడు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తే నాయకుడుగా వచ్చి ఉన్నాడు. వారి నాయకులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అయితే సీమోను పేతురులో కొన్ని మంచి విషయాలను యేసుక్రీస్తు గ్రహించగలిగి ఉంటున్నాడు. అదింత ఆ కొంత సమయంలో. కాబట్టి అట్టి సీమోను పేతురు లాంటి జీవితాలను మనము కలిగి ఉన్నామా లేదా అని మనకు మనముగా పరీక్ష చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని మనము క్రితము దినములలోనికి వెళ్ళినట్లయితే అనగా ముందు మనము ధ్యానించినటువంటి మంచి సంఘం కొరకైన నాయకత్వము అనబడుచున్నటువంటి అంశాన్ని ధ్యానించినప్పుడు మనం ఎవరిని అనుసరించవలసి ఉన్నదో అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానించి ఉంటూ ఉన్నాం. నేటి దినమందు నీవు నేను మనమందరము కూడా ఏదో ఒక నాయకుని చేత పిలువబడి ఉంటూ ఉన్నాము. వారి యొక్క అలవాట్లను మనము అలవర్చుకొని వాటిని ప్రాక్టీస్ లో కూడా పెట్టి ఉంటూ ఉన్నాం. మరి పేతురు వలె నీవు నేను పెట్టి ఉన్నామా లేదా అన్నది మనకు మనము వేసుకునవలసినటువంటి ప్రశ్న. అక్కడ ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో అంటే రిమెంబర్ దెమ్ విచ్ హ్యావ్ ద రూల్ ఓవర్ యూ who have spoken unto you the word of God, whose faith follow, considering the end of their కన్వర్జేషన్. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకుడుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అనగా నాయకులైనటువంటి వారు మనలను మెంటర్ చేసి ఉన్నారు అన్నది వాస్తవము. అయితే నేడు నీవు నేను అట్టి అనుసరణను కలిగి ఆచరిస్తున్నామా అన్నది ప్రశ్న. అనగా మనము సరిదిద్దబడిన విధముగానే మనము ఇతరులను సరిదిద్దుచూ ఉన్నామా అన్నది
ఇక్కడ మనము వేసుకునవలసినటువంటి ప్రశ్న ప్రియులారా. అందుకే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 4, 6 వచనాలలో ఏమిటి? సీమోను అనబడుచున్నటువంటి పేతురు యొక్క అవసరతల యందు యేసుక్రీస్తుల వారు ఎలాంటి శ్రద్ధను వహిస్తూ ఉన్నట్లు ఆయన వారికి కనపరిచియున్నాడు అన్నది ప్రాముఖ్యం. అనగా మనం ఒక వ్యక్తిని శిష్యునిగా లేదా ఒక బాధ్యతను నెరవేర్చువానిగా మనము ఆ వ్యక్తిని మెంటర్ చేయాలి అంటే కేవలము బాధ్యతను అప్పగించుట మాత్రమే కాదు కానీ, అతనికి ఉన్నటువంటి అవసరతలు ఏవైయున్నావో అట్టి అవసరతల యందు మనము కూడా శ్రద్ధ కలిగి ఉన్నాము. అట్టి అవసరతను తీర్చుట కొరకు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అనగా నాయకులుగా ఉన్నాం. కాబట్టి అట్టి నాయకత్వాన్ని క్రీస్తు వలె మనము కొనసాగించగలిగితే, క్రీస్తు వలె మనము అట్టి వారిని సరిదిద్దగలిగితే తప్పనిసరిగా భవిష్యత్తులో వారు మంచి లేదా గొప్ప నాయకులుగా ఉంటారు. అప్పుడు ఆ సంఘము లేదా సంఘములు యావత్తు కూడా మంచి సంఘములుగా అనగా హెల్తీ చర్చెస్‌గా అవి నిలవబడబోవచ్చు ఉన్నవి అనే విషయాన్ని మనము గ్రహించవచ్చును. అందుకే ఈ 4వ వచనము, 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి చూద్దాం. ఏమంటాడు అంటే, ఆయన బోధించుట చాలించిన తదుపరి నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోను పేతురుతో చెప్పగా వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చేసిన కార్యం విషయంలో ఒక్కసారి మనం గమనిద్దాం. ఉదయముననే ఆ వ్యక్తులు సీమోను పేతురుతో కూడా ఉన్నటువంటి వ్యక్తులందరూ రాత్రంతయు కూడా శ్రమపడి ఉంటూ ఉన్నారు. ఏ ఫలితము లేకయే వచ్చి దరిన వట్టి వలలను శుభ్రపరుచుకుంటూ ఉన్న సమయములో బాగా గమనించాలి. అప్పటికే వారు రాత్రంతయు కూడా శ్రమపడి ఉంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి ఫలము వారు పొందలేకపోయి ఉంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తుల వారు మరలా వారికి పనిని పురమాయించి ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, నాయకుడుగా ఉండబోవువాడు లేదా నాయకత్వాన్ని చేపట్టాలి అనుకుంటున్నటువంటి వానికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉండాలి. ఇక్కడ నేను నాయకుడను కాబట్టి నేను చెబుతాను, ఇతరులు మాత్రం వినాలి అనేటువంటి ధోరణి మాత్రము కాదు కానీ, ఆ నాయకుడుగా ఉండగోరువాడు తప్పనిసరిగా తన నాయకునికి లోబడవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. వినయము, విధేయత తన నాయకుని ఎడల కనపరచవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. అట్టి మన పూర్వపు నాయకులను మనము జ్ఞాపకము చేసుకొని, వారు విశ్వాసము కలిగినటువంటి నడకలో మనము నడవకపోతే, లేదా విశ్వాసమునకు వచ్చిన ఫలము ఏదైతే ఉందో అట్టి ఫలము విషయమై మనము ఆతృత పడకుండగా నడుస్తూ ఉండినట్లయితే అది మనకు నిష్ప్రయోజనమైనదిగానే ఉంటుంది అని ఈ లేఖనము ద్వారా మనము గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ లేఖనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ నాయకులు అనబడుచున్నటువంటి వారు మనము క్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించుట కంటే ముందు మనకెందరో నాయకులు ఉంటూ ఉన్నారు. అది ఉపాధ్యాయుడు కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, ఎవరైనాను సరే మనకు నాయకులుగా మనలను మెంటర్ ఎవరు చేసి ఉంటూ ఉన్నారో వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే విశ్వాసమునకు సంబంధించినటువంటి ఫలమును మనము అనుసరించవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి ఆ మంచిని అనుసరించగలిగినటువంటి బాధ్యత మనము కొనసాగించవలసిన వారమై ఉన్నామన్నది సత్యమై ఉంటున్నది ప్రియులారా. అందుకే వారు విస్తారమైనటువంటి చేపలు పట్టి ఉంటూ ఉన్నారు. ఎందుకు? యేసుక్రీస్తుల వారి యొక్క మాటకు పేతురు ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన మాట మాట్లాడలేదు. ఎందుకు? అయ్యా మేము రాత్రంతా శ్రమపడి ఉన్నాము. ఇప్పుడే మేము ఒడ్డుకు చేరి ఉంటూ ఉన్నాము. మీరు ఇప్పుడే వచ్చి ఉంటూ ఉన్నారు అనేటువంటి మాట కూడా వారు చెప్పలేదు. కానీ యేసు చెప్పిన మాటకు వినయము, విధేయత కలిగి ఆయన మాటను అంగీకరించి ఉన్నాడు. లేదా ఆయన మాటకు లోబడి ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మరి ఒక విషయాన్ని గమనించాలి. పేతురుకు ఈ విషయము చెప్పినప్పుడు పేతురు తను ఒక్కడు ధోనిని వేసుకొని లోనికి వెళ్ళలేదు. కానీ తనతో కూడా ఉన్నటువంటి వారిని ప్రేరేపించి వారిని కూడా వలలు వేయుట కొరకు లోనికి
తీసుకొని వెళ్ళినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే యేసు తీర్చిన ఈ అవసరత ఏదైతే ఉందో, లేదా పేతురు పొందుకున్నటువంటి ఆ మేలు ఏదైతే ఉందో, దానికి ఈ సీమోను పేతురు ఎలాంటి నాయకత్వపు లక్షణాలను కనపరిచి ఉన్నాడు అంటే, 5వ వచనంలో మనం ఆ సత్యాన్ని చూడగలుగుతున్నాం. ఏమిటి అంటే, యేసు సూచనకు ప్రతిస్పందించి ఉన్నటువంటి వాడు సీమోను పేతురు. అంత మాత్రమే కాదు కానీ, రాత్రంతా శ్రమ పడినప్పటికిని మళ్ళీ వలలు వేయడానికి ఇతరులను ప్రభావితము చేసినటువంటి వాడు ఈ సీమోను పేతురు. అనగా వినయపూర్వకంగా లోబడుటకు ఇష్టపడేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు కాబోయే నాయకుడు. ఈ కాబోయేటువంటి నాయకునికి లేదా నాయకులుగా ఉన్నటువంటి మనకు ఇలాంటి స్వభావము లేకపోతే, అనగా ఇతరులను ప్రభావితము చేయగలిగినటువంటి కేవలం మంచికి మాత్రమే, సంఘక్షేమం కొరకు మాత్రమే, లేదా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే మనం ఇతరులను ప్రభావితము చేయాలి. కానీ లౌకిక సంబంధమైనటువంటి విషయంలో మనము ప్రభావితము చేయవలసిన అవసరత లేదు ప్రియులారా. ఎందుకనగా మనకంటే ముందుగా అట్టి ప్రభావితమును కనపరచుట కొరకు వారిని ప్రేరేపించుటకు దుష్టుడనబడుచున్నటువంటి వాడు ముందుగానే ఉన్నాడు. మనకంటే ఒక అడుగు ముందులోనే ఉంటాడు. కాబట్టి అది మన ఉద్దేశ్యము కాదు కానీ, ఆయన రాజ్యమును వ్యాప్తి చేయుట కొరకు, ఆయన నీతి ధర్మములను మనము ముందుకు తీసుకొని వెళ్ళుట కొరకు మన వంతు మనముగా ఇతరులను శిష్యులుగా ఉంటూ నాయకత్వపు బాధ్యతలు చేపట్టుట కొరకు మనం వారిని ప్రభావితము చేయవలసిన వారమై ఉన్నాం. అయితే కిందకి 8వ వచనంలోనికి వచ్చినప్పుడు మనం ఇట్టి సత్యాన్ని గమనిస్తూ ఉంటున్నాం. యేసు చేసిన అద్భుతానికి పేతురు యొక్క స్పందన ఎలా ఉంది అంటే గమనించండి. 8వ వచనంలో ఆ మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు తనను తాను పరీక్షించుకొని ఉన్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే, నేను అయి ఉన్నాను అని తను ఎరిగిన వాడయ్యుంటూ ఉన్నాడు. అలాంటి పరిశీలన మనలో ఉండాలి. నాయకులుగా కాబోయేటువంటి వారు, నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. ఎందుకనగా నాయకుడు అంటే కేవలము ఆచరించమని చెప్పుట మాత్రమే నాయకత్వము కాదు. ఆచరించిన తదుపరి దానిని ప్రాక్టీస్ చేయమని ఇతరులకు చెప్పుటయే నాయకత్వం. దానికి సాదృశ్యమే యేసుక్రీస్తుల వారయించున్నారు. జీవించిన విధానము, చెప్పిన విధానము, ఆయన నడిచిన విధానము, ఇతరులను మెంటర్ చేసిన విధానము కూడా ఆయన చెప్పినది ఏదో దానిని చేయుచు ఆయన ఈ లోకము కొరకు తన ప్రాణములను ఇచ్చి ఉన్నాడు. అనగా ఆయన ప్రాణము పెట్టి నిన్ను మెంటర్ చేసి ఉన్నాడు. తన వలె నాయకుడిగా ఈ లోకములో దేవుని యొక్క రాజ్య సువార్తను విస్తరింపజేయమని, తన నీతి ధర్మములను ఈ లోకంలో స్థాపించమని ఆయన మనకు బాధ్యతను అప్పగించి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. గనక సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున నీ స్పందన ఏ విధముగా ఉంది? నాయకుడిగా ఉన్నావా? లేదా నాయకుడిగా కాబోవచ్చు ఉన్నావా? నాయకుడిగా ఉండినట్లయితే క్రీస్తు ఏ విధముగా శిష్యునిగా లేక నాయకునిగా తీర్చిదిద్దబోవచ్చు ఉన్నాడో, అట్టి వాని ప్రతి అవసరతను కూడా తీర్చుట కొరకు. ఇక్కడ వారి అవసరత ఏమిటి? ఆ దినమునకు కావలసినటువంటి చేపలు మాత్రమే వారికి దొరికితే చాలు అన్నది వారి యొక్క ఉద్దేశ్యం. కానీ యేసుక్రీస్తుల వారు వారి ఉద్దేశ్యము, వారి ఆశ ఏదైతే ఉందో, అట్టి ఆశ కంటే కూడా అత్యధికమైనటువంటి సమృద్ధిని వారికి దయచేసి ఉన్నాడు. వారి వలలు పిగిలేంతటిగా విస్తారమైనటువంటి చేపలను వారికి ఇచ్చి ఉన్నాడు. అందుకే 10bలో మనము ఆ సత్యాన్ని చూస్తూ ఉన్నాం. యేసు సీమోనుని నాయకునిగా ఎలా ప్రోత్సహించి సవాలు చేసి ఉన్నాడు, లేదా సవాలుని ఇచ్చి ఉన్నాడు. అంటే కేవలం ప్రోత్సహించటం మాత్రమే కాదు, ఒక నాయకుడుగా ఈ ఇతరులను నాయకులను చేయుట. మనము వారి అవసరతలను తీర్చుటతో పాటు వారికి ఛాలెంజెస్ కూడా మనము ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తుల వారు ఆ విధమైనటువంటి సవాళ్లను సీమోను పేతురుతో ఉన్నటువంటి వారితో కూడా అందరికీ ఇట్టి మేలులను అనుగ్రహిస్తూ సవాళ్లు చేసి వారిని సంఘం కొరకైనటువంటి మంచి నాయకులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయమున
నీవు నేను కూడా ఆయన చేత పిలువబడిన వారమై ఉంటూ ఉన్నాము. సంఘములకు నాయకులమై ఉంటూ ఉన్నాము. ఇటీ నాయకత్వపు బాధ్యతను కొనసాగిస్తూ ఉంటూ ఉండగా, క్రీస్తు వలె మనము అట్టి లక్షణాలను కలిగి ఉన్నామా? లేదా? అన్నది మరొకసారి మనము ప్రశ్న వేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు అంటే, ఈ 10వ వచనం అనగా 5వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనము బి పార్ట్‌లో మనము ఈ సత్యాన్ని గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తుల వారేమంటున్నాడు? భయపడవద్దని యేసు వారిని ప్రోత్సహిస్తూ ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే గాని, ఇప్పుడు ఇంతవరకు మీరు ఏం జేసి ఉన్నారు? చేపలను పట్టించు ఉన్నారు. అయితే ఇక మీదట మీరు మనుషులను పట్టు జాలరులు కమ్మని యేసు సవాలును ఇచ్చియున్నట్టుగా ఈ 10వ వచనములో మనము చూచుచూ ఉన్నాము ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తుల వారిచ్చినటువంటి ఈ సవాలును పౌలు సౌలు సారీ సీమోను పేతురు అదే సమయమునందు తీర్మానము చేసుకొని అనుసరించినట్టుగా మనము చూచుచూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయమునందు యేసుక్రీస్తుల వారు నాయకుడుగా ఉండి, నాయకులను సిద్ధపరచుట కొరకు ఆయన ఏ విధమైనటువంటి మెంటరింగ్ చేస్తూ ఉంటూ ఉన్నాడో మనము గమనించి ఉంటూ ఉన్నాం. వారి యొక్క అవసరతను మొట్టమొదట ఎరిగి ఉంటూ ఉన్నాడు. వారి అవసరతను తీర్చి ఉంటూ ఉన్నాడు. ఆ తదుపరి వారిని ప్రోత్సహించి ఉంటూ ఉన్నాడు. ఆ తదుపరి వారికి సవాలును విసిరి ఉంటూ ఉన్నాడు. అనగా ఇక మీదట మీరు చేయవలసినటువంటి పని ఇది కాదు, ఇది అని వారికి బయలుపరిచి ఉంటూ ఉన్నాడు. అట్టి బయలుపరచబడినటువంటి సత్యాన్ని అనుసరించుట కొరకు వారు సిద్ధపడినట్లుగా మనము చూచుచూ ఉంటూ ఉన్నాము ప్రియులారా. కనుక అదే విధంగానే మనము మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినప్పుడు 22, 33 వచనాల్లో మనము గమనించినప్పుడు యేసుక్రీస్తుల వారు అక్కడ గూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మద్దతిస్తూ ఉంటూ ఉన్నాడు, సవాలు విసిరియించూ ఉన్నాడు. ఎలా అంటే ఇక్కడ నీటిపై నడుచుచూ ఉన్నటువంటి సంఘటనను మనము చూస్తాం. నీటిపై నడుచుట కొరకు పేతురునుకు ప్రోత్సాహాన్నిచ్చి ఉంటూ ఉన్నాడు. అలాగునే తను మునిగిపోవచ్చు ఉండగా నాయకుడుగా యేసుక్రీస్తుల వారు పేతురు వారి యొక్క చేతిని పట్టుకొని మద్దతు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ సవాలు విసురుతూ ఉన్నాడు. ఏమిటి ఆ సవాలు అంటే, ఓ అల్ప విశ్వాసి, మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుట కొరకు ఇప్పుడే ఆరంభించమని సవాలు విసిరి ఉన్నాడు. అంటే అంతవరకు వారికి విశ్వాసం లేదా వారికి అంటే, విశ్వాసం ఉన్నందుకే ఆయనను అనుసరించి ఉన్నారు. కానీ ఇప్పుడే ఆరంభించమని యేసుక్రీస్తుల వారు మరొకసారి సెలవిస్తున్నాడు. అంటే అర్థమేమిటి? విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ ఉండవలసినటువంటి విశ్వాసం లేదా ఉండవలసినటువంటి నమ్మకము క్రీస్తుపై వారు ఉంచలేదు. లేదా అప్పగించబడినటువంటి బాధ్యతను వారు సక్రమముగా నిర్వర్తించలేకపోవచ్చు ఉన్నారు. గనుకయే యేసుక్రీస్తుల వారు ఈ 14వ అధ్యాయం మత్తయి సువార్తలో మరి ఒకసారి వారికి ప్రోత్సాహాన్ని, మద్దతును, అలాగున్నే సవాలును విసురుచూ ఉంటూ ఉన్నాడు. నేటి దినంలో మనము మద్దతు ఇచ్చి, అలాగున్నే వారిని ప్రోత్సహించి విడిచిపెట్టినట్లయితే వారు అప్పగించబడిన పనిలో నిలవబడరు. ఎందుకనగా వారి ముందు సవాలు అన్నది లేదు గనక వారు చులకనగా తీసుకోవడానికి లేదా ఫ్రీగా అవకాశం వచ్చింది వినియోగించుకున్నాను అని స్తబ్దుగా ఉండడానికి ఆస్కారం అవుతాయి. కాబట్టి ప్రతి నాయకుడు సవాలును వేయవలసిందే. తను మెంటర్ చేయుచున్నటువంటి వ్యక్తికి. మెంటర్ అవ్వబడుచున్నటువంటి వాడు భవిష్యత్తు దినములలో నాయకుడిగా ఉండబోచు ఉన్నాడు గనక, అట్టివాడు తప్పనిసరిగా ఇట్టి క్రియలను పాటించవలసిన వాడే అన్నది సత్యము. గనక ప్రియ దేవుని సంఘమా, మంచి సంఘము కొరకు కావలసినటువంటి నాయకత్వమును యేసుక్రీస్తుల వారు గుర్తెరిగి ఉంటున్నాడు కాబట్టి, ఆయన మంచి నాయకుడుగా, బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా వ్యవహరించి ఉంటున్నాడు. నేటి దినమందు సరిదిద్దిన నాయకుడిగా కూడా ఆయన ఉన్నాడు. సరిదిద్ది ఉన్నాడు గనకయే ఆ దినముల యందు 12 మంది మహా గొప్ప సంఘ నాయకులుగా మార్చబడి ఉంటూ ఉన్నారు. ఆయనను అనుసరించి ఉన్నారు. అన్ని విషయములలో, జీవిత విషయంలోను, అలాగుననే మరణము విషయంలోను కూడా క్రీస్తును అనుసరించి వారి నమ్మకమైన నాయకత్వాన్ని కొనసాగించి మనకు అనగా ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులకు లేదా జనులకు, భవిష్యత్తులో రాబోయేటువంటి జనులకు కూడా వారి మాదిరికరమైనటువంటి నాయకత్వము మన ముందు నిలిపియుంటూ ఉన్నాడు దేవుడు.
అలాంటి నాయకత్వపు బాధ్యతలను నేటి ఉదయకాల సమయమునందు ఈ మెనోనైట్ సంఘములో ఆత్మీయమైనటువంటి వృద్ధి కొరకు ఆశపడుచున్నటువంటి వారు, అలాగున్నే కాన్ఫరెన్స్ నీతి సత్యములను అనుసరించి నడుచుట కొరకు ప్రయాసపడుచున్నటువంటి నాయకులకు అట్టి బాధ్యతను, అలాగున్నే ఆత్మ నడిపింపును అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్.